పేరేంట్రా? సత్యారా? అన్నామల. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితేనే. That's what they say. B to the A to the B to the A. And how he goes to that Gannavaram factory. ఆ ఫ్యాక్టరీలో చేసిన ఫైట్, టెర్రిఫిక్ ఫైట్, వెరీ వైలెంట్. దే హిట్ ఈచ్ అదర్, దే ఫాల్ ఆన్ ఈచ్ అదర్. అక్కడ విక్రమ్ ధర్మ ఏదేదో ప్రాప్స్ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా చరణ్ రాజ్ స్టాబ్స్ రాయుడు అండ్ రాయుడు డైస్. ఒక ఫుల్ హై పాయింట్ వచ్చింది. దట్ ఈస్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం నుంచి ఇక్కడ దాకా ఒక 46-47 మినిట్స్ ఉంది. ఒక్క బ్రేక్ లేదు మీకు. అలా టెంపో మళ్ళీ ఈ టైం షాక్. ఏంట్రా ఇంత టెర్రిఫిక్ కరెంట్ చంపేశారా? యూ డోంట్ నో వాట్ టు డూ. ఇంకో 10 మినిట్స్లో ఇంటర్వల్ వస్తుంది. ఏంటి ఇలాంటి స్క్రీన్ ప్లే ఈ పాయింట్లో ఇలా ఒక చంపేశారా? వాట్ విల్ హ్యాపన్ అని ఒక పెద్ద హై పాయింట్లో. అండ్ హీ విల్ డై. వాట్ హీ విల్ డూ, విల్ టేక్ హిమ్ ఇన్ ది స్టోరేజ్ నుంచి పట్టుకొని కార్లో పెట్టి ఇదే డిస్పోజ్ చేస్తాం బాడీ అని దే ఆర్ గోయింగ్ బికాజ్ ఇక్కడ నుంచి తర్వాత ఆడియన్స్కి రెస్ట్లెస్ అయ్యకుండా ఇంటర్వెల్ ముందు మనం ఏదో ఒక పట్టని స్క్రీన్ ప్లే స్పీడ్గా వెళ్ళాలని యాజ్ దే ఆర్ గోయింగ్ సడన్లీ ఒక 5 పీపుల్ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయిన ఒక 5 పీపుల్. దానిలో ఒక యంగ్ కమల్ కూడా ఉన్నారు. అందరూ ఈ కార్ని సార్ లిఫ్ట్ ఇవ్వండి, లిఫ్ట్ వెళ్ళరా అని చెప్తే ఆడియన్స్కి అంటే ఇంకో కమల్ వచ్చారు, వాడు మెంటల్ పేషెంట్, దే ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ మెంటల్ హాస్పిటల్. అప్పుడు పోలీసు వస్తారు. ఇప్పుడు ఈ గ్రూప్ మెంటల్ అన్ని వాట్ దే డూ, దే గో అండ్ ఓపెన్ ద డిక్కీ. ఒక్క మెంటల్ డిక్కీలో ఇంకో కమల్ హాసన్ చూసి, ఏంటి సార్ నా చంద్రన్ లాగానే మీ బ్యాక్లోకి ఉన్నారే అని చెప్తారు. అప్పుడు దాకా చరణ్ రాజ్కు అది స్ట్రైక్ అవ్వదు. ఈ మెంటల్ ఊరికే నాలాగే ఇక్కడ పడుకున్నారా. సో హీ లుక్స్ అట్ కమల్, కొంచెం పోలిక ఉంది. బికాస్ హీ వాస్ ఇన్ అనదర్ మర్డర్, డెడ్ బాడీ ఉంది. ఆ మూడులో ఉన్నప్పుడు సడన్గా చూస్తే ఈ గెట్స్ ఇన్ ఐడియా. ఇమీడియట్లీ ఏం చెప్పకుండా పోలీస్ విల్ కమ్, టేక్ ఎవ్రీబడి అండ్ గో. ఏం చేస్తారు, మళ్ళీ విల్ గో టు కోల్డ్ స్టోరేజ్, కీప్ దిస్ డెడ్ బాడీ ఇన్ ద కోల్డ్ స్టోరేజ్. ఎందుకు వీ డోంట్ నో, బట్ హీ టేక్స్ హిమ్ బ్యాక్. కట్ చేసి మెంటల్ హాస్పిటల్లో అందరూ ఉన్నారు. అప్పుడు ప్రదీప్ శక్తి ఒక డాక్టర్ వచ్చారు, మారుతిరావు గారు అక్కడ ఉన్నారు. మారుతిరావు ముందు అక్కడ ఆ రాయుడుతో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. వాడు ఏం చెప్తారు, డాక్టర్కి ఇది డబ్బు ఇవ్వండి, వాడిని చంపేసేయండి. ఇది కమల్ హాసన్ యంగ్ కమల్ చంద్రన్ గారిని చంపేసి అని చెప్తారు. డాక్టర్ ఓకే డబ్బు తీసుకుని స్ట్రైట్గా ఆపరేషన్ థియేటర్ వెళ్ళి ఆయన ఇంజక్షన్ ఇచ్చేస్తే చనిపోతారు. ఆయన స్ట్రెచర్లో పెట్టుకుని ఎలా వెళ్తే మారుతారో థ్యాంక్ యూ సార్ చంద్రన్ చనిపోయారు సార్ అలా తీసుకెళ్ళి ఆ స్ట్రెచర్ లాంగ్ ట్రాలీలో వెళ్తే సడన్గా ఇంకొక రూమ్ వస్తుంది. అక్కడ చూస్తే చరణ్ రాజు ఉన్నారు. పెద్ద సూట్ కేసులో డబ్బు ఇచ్చి, ఏంటి సార్ అందరికీ చంద్రన్ చనిపోయారు, మీకు చంద్రన్ ఒక 2 అవర్స్లో ఈ విల్ వేకప్, థ్యాంక్ యూ సార్ డబ్బు ఇస్తారు. పట్టణ ఆయన తీసుకెళ్ళి ఈ బ్రింగ్స్ హిమ్ హోమ్. ఇప్పుడు చరణ్ రాజుకి మైండ్లో ఏంటి, రాయుడు చనిపోయారు, కానీ ఈయనతో ఇంకో 20 డేస్, ఒక అక్టోబర్ 29 ఒక డేట్ ఉంది. ఆ చైనీస్ గ్రూప్తో ఒక సైనింగ్ ఉంది. ఆ డబ్బు ఒక 30 crores వస్తుంది. అది వచ్చేస్తే మన పని అయిపోతుంది. 20 డేస్ లాగా ఈయన్నే రాయుడు లాగా రెడీ చేసి మన ప్లాన్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయాలని ప్లాన్. ఆడికి ఆ ఫుల్ హ్యూమర్. అప్పుడు ఆయనకి ఒక పొట్ట, దానిలో వాటర్, దాని ఆయన స్టైల్లో వాకింగ్ ట్రై చేసి అన్నీ ఆ కామెడీ చేసి, బట్ హీ విల్ నెవర్ ఐ విల్ నాట్ డూ. అప్పుడు ఆయనకు వార్నింగ్ ఇస్తారు, మీకు అమ్మ ఉందిరా, మీకు ఆపరేషన్ కావాలి, డబ్బు కావాలి ఇస్తాను, అండ్ మీ మీద ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఉంది, ఇఫ్ యూ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ యూ విల్ హ్యావ్ టు కోఆపరేట్, ప్లే రాయుడు ఆర్ ఎల్స్ 20 డేసే. సో ఒక చిన్న ఆయనకు చెక్ ఇచ్చి సడన్గా ఎలాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఒక చిన్న మాంటేజ్ తర్వాత ఒక చిన్న డోర్ ఓపెన్ అవుతుంది. హీ విల్ కమ్ ఇన్ దట్ బ్యూటిఫుల్ లైట్. అదే రాయుడు లాగా నిలబడి జీకే రాయుడు చెప్తాను ఇంటర్వల్ బ్యాంగ్. ఈ ట్రావెల్లో ఈ ఇంటర్వల్ పాయింట్ వస్తే ఆడియన్స్కి చనిపోయారు, ఇంకొక మళ్ళీ రాయుడు ఉన్నారు అని ఒక ఇంటర్వల్ బ్యాంగ్ ఇవ్వడానికి ఫ్యాంటాస్టిక్ హై ఇంటర్వల్ బ్యాంగ్, ఒక సూపర్బ్ ఫస్ట్ హాఫ్. చంద్రం జీకే రాయుడు.
ఇంటర్వెల్ ఇలాంటి ఒక బ్యాంగ్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ అనుకుంటే ఎలా తీసుకెళ్తాం మనం? ఎంత పాయింట్స్ ఉన్నాయి అక్కడ. ఒక చోట ఇంద్రన్ క్యారెక్టర్ ఎవరు, ఇంద్రన్కి మారుతిరావు క్యారెక్టర్కి ఏంటి రిలేషన్షిప్, మెంటల్ హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చారు, అలాగే ఇంద్రన్కి ఒక అమ్మ ఉంది, అమ్మ ఏంటి హాస్పిటల్ ఉన్నారు, ఎవరు అమ్మ, వాట్ ఈస్ ది రిలేషన్షిప్, వై ఈస్ ఇన్ హాస్పిటల్, వై ఈజ్ ఈ ట్రయింగ్ టు సేవ్ హిజ్ మదర్, ఏంటి ఆ స్టోరీ తెలీదు. అలాగే యంగ్ కమల్ హాసన్ ఇప్పుడే వస్తున్నారు పిక్చర్లో. డెఫినెట్గా ఆయనకి విజయశాంతికి వీ నీడ్ లవ్ సాంగ్స్, హౌ టు బ్రింగ్ అబౌట్ దట్ లవ్. షీ ఓన్లీ హేట్స్ రాయుడు, షీ డజంట్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యంగ్ చంద్రన్. సో అండ్ అక్కడ డైమండ్స్ ఆ పాప దగ్గర ఉంది, ఆ హింట్లో ఉంది, డైమండ్స్ ఎలా వస్తుంది. సో చరణ్ రాజ్కి 20 daysలో ఆ డైమండ్ కావాలి, ఆ డబ్బు కావాలి, ఆయనకి ఒక గోల్. సో మెనీ థింగ్స్ హ్యావ్ టు హ్యాపెన్ అండ్ స్లోగా వాట్ విల్ హ్యాపెన్ టు రాయుడు, ఆ డెడ్ బాడీ అక్కడే ఉంది. వెన్ విల్ చంద్రుడు విల్ సీ ఇంద్రుడు, ఇదన్నీ పాయింట్ బై పాయింట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్. అండ్ సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే సో మచ్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో తీసుకురావాలి విత్ ఇన్ సెకండ్ హాఫ్. సో వీ ఓన్లీ 45 minutes to 1 hourతో ఇదన్నీ చెప్పాలి. సో ఛాలెంజ్, ఆ హ్యూమర్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్, ద ఎంటర్టైన్మెంట్, ద థ్రిల్లర్ అన్నీ కావాలంటే ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ వెరీ వెల్. సో స్క్రీన్ ప్లే వాజ్ ఎక్సలెంట్, పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్సలెంట్, ద వే వీ ట్రీటెడ్ ఇట్ వాస్, ఊరికే చెప్తాను, ఫస్ట్ ఫర్ ది హెక్ ఆఫ్ enjoying one film. I mean, how difficult screenplayలో when you start working on it and challenging it and మనం చేస్తే ఎంత ఎంజాయ్ చేస్తామో మన థియేటర్లో రెస్పాన్స్ చూసి ఇట్స్ అ ఫన్, రియలీ ఫన్ టు వర్క్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్, ఛాలెంజింగ్ స్క్రీన్ ప్లేస్. సో సెకండ్ హాఫ్లో ఈ మన విజయశాంతి ఇంట్రడ్యూస్ చేసాం. ఆల్రెడీ ఆ ప్రెస్లో కొట్టారని అమ్మాయికి ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ now Chandran as Rayudu is coming to the assembly because ఆయన స్పీకర్ అసెంబ్లీలో he has to announce certain program. అక్కడ కామెడీ, చరణ్ రాజ్ ఈయనకి ఏం తెలీదు. చరణ్ రాజ్ ఏం చెప్తున్నారు, ఇలా టెస్ట్ చేస్తే ఎస్, ఇలా టెస్ట్ చేస్తే నో, ఇలా చేస్తే నో కామెంట్స్, ఒక సిగ్నలే. సో వెళ్ళి అక్కడ అందరూ కూర్చున్నారు, అడుగుతారు. బై మిస్టేక్ అడిగే ముందు చరణ్ రాజ్ బై ఛాన్స్ ఏదో చేస్తారు, బట్ నో కామెంట్ చెప్తారు. ఏంటి సార్ నో కామెంట్స్? దట్ ఈస్ ఒక చిన్న వర్డ్ ప్లే, యాక్షన్ ప్లేలో సీన్ పెద్ద లైవ్ అయింది. ఇక్కడ ప్యారలల్గా విజయశాంతి అండ్ ఫాదర్ ఉన్నారు. అక్కడ విజయశాంతి మైక్లో షాక్ పెట్టి ఈయన చంపేస్తామని ఒక ప్లాన్, ఫాదర్ వచ్చి చేయకూడదు. ఈ ఖవాస్లో ఫాదర్ బై మిస్టేక్ ఆన్ చేస్తారు, షాక్ కొడుతుంది, అందరికీ షాక్ కొడుతుంది. విజయశాంతి విల్ హిట్ ద, ఆయన మైక్ షాక్ పెట్టి మేయర్ మీద పడిపోతారు. మేయర్ ఎవరు? చంద్రుడికి అమ్మాయి చూసి ప్రేమ. ఇంత మ్యాటర్ చెప్పడానికి ఎంత ఈజీగా చెప్పాను, కానీ ఎలా దాన్ని ప్లాన్ చేసి ఆ షాక్ ఎలా అందరికీ కొట్టాలి, దానికి ఒక కొరియోగ్రాఫ్ చేయాలి. అంటే ఆయన ఒక లెటర్ ఉంది, లెటర్ కింద పడిపోతుంది, ఒక కార్పొరేట్ తీసుకు ఆయన ఇచ్చినప్పుడు ఆయనకు షాక్ కొడుతుంది, ఈయన ఆల్రెడీ చెయ్యి అక్కడ ఉంది, ద అదర్ మ్యాన్ టచెస్ హిమ్, ఆయన అలా అందరికీ షాక్ కొడుతుంది. అది ఆ కొరియోగ్రఫీ, ఆ డైలాగ్, కామెడీ, విజయశాంతి కమింగ్ అండ్ ఫాలోయింగ్, ఈ హోల్ థింగ్ చేయడానికి ఈజ్ వెరీ డిఫికల్ట్. బట్ ఫైనల్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది. ఈ తర్వాత ఈయనకి డైమండ్స్ ఇంట్లో ఉంటుంది అని చరణ్ రాజ్ ఇంద్రుడు రాయుడు గెటప్లో చంద్రన్ని తీసుకెళ్తారు ఇంటికి. రాయుడు లాస్ట్లో ఒక మంచివాడని ఆ చిన్న పాపకి తెలుసు, బికాస్ ఈ సాంగ్ టు హర్. సో షీ కమ్స్ ఎస్ అ నైస్ అండ్ ఆ గర్ల్ వుడ్ హ్యావ్ టోల్డ్ ఫ్యామిలీ. సో అన్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేరే టైప్గా చూస్తున్నారు. ఈయన నిజంగానే ఇప్పుడు చంద్రుడు కదా, 12th ఎగ్జామ్ ఉందిగా, బాగా చదివారా, ఆల్ ది బెస్ట్. ఆయనకు షాక్. ఆ వైఫ్తో బాగా మాట్లాడతారు, అందరితో పాపలతో ఆడతారు. దట్ ఈస్ ఒక కాంట్రాస్టింగ్ సీన్, సర్చింగ్ ఫర్ డైమండ్ చంద్రన్ రాజ్ది. బట్ ఇప్పుడు ఆడియన్స్లో యూ స్టార్ట్ లైకింగ్ బికాస్ ఈస్ ఆల్రెడీ లాస్ట్లో రిడెంప్షన్కి హీఈస్ చేంజింగ్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ వచ్చి అది వేరే లెవెల్కి తీస్తున్నప్పుడు యూ స్టార్ట్ లవింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ అన్ని ఆ రిలేషన్షిప్స్, ఆ మూడ్ బాగా టేక్ ఓవర్ అయింది. ఎండ్లో శ్రీవిద్యా క్యారెక్టర్ ఆయన చేయి పెట్టుకుని అమ్మాయి టీయర్స్ ఆయన చేతులు పడుతుంది. కార్లో వెళ్తున్నప్పుడు అలా టీయర్స్ చూస్తే ఆయన చంద్రుడు విల్ రిమెంబర్ హిస్ మదర్. అప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు ఒక హాస్పిటల్ చూస్తే ఆ హాస్పిటల్ అమ్మ ఉంది తెలుసు. గబక్కని డోర్ ఓపెన్ చేసి దాని
చెయ్యి దానిలో లాక్ చేసి నాకు తగిలింది, ప్లీజ్ టేక్ మీ టు హాస్పిటల్ తీసుకెళ్తారు. తీసుకువెళ్తే అక్కడ విజయశాంతి ఈజ్ ఆల్రెడీ కంఫర్ట్ ట్రీట్మెంట్. రాయుడుని చూస్తుంది. అమ్మాయికి తెలియదు చంద్రుడు ఇది రాయుడు అనుకుని ఈయన చంపాలని షీ ప్లాన్స్. ఇప్పుడు ఈయన మన మేయర్ వచ్చి హీ హాస్ టు కమ్ టు మదర్ అండ్ గివ్ మనీ. చంద్రన్ హ్యాస్ అజెండా, రాయుడు హ్యాస్ డజంట్ హ్యావ్ అజెండా, బట్ ఈ మేక్ ష్యూర్ దట్ షీ గెట్స్ ద మనీ. దానికి ఇవ్వు. ఇప్పుడు డబ్బు ఇస్తే విజయశాంతి వాట్ షీ డస్, షీ టెల్స్ అందరూ రాయుడు గారు అందరు డబ్బు ఇస్తున్నారు, అందరినీ పంపించారు అక్కడ రాయుడు ముందు. సో పెద్ద క్రౌడ్ వచ్చింది. దానిలో షీ టేక్స్ అ నైఫ్ అండ్ షీ స్టాబ్స్. ఇప్పుడు ఇది చెప్పడానికి ఎంత ఈజీ, కానీ దీనిలో ఏ గోల్మాల్ చేసామంటే ఫైనల్గా అందరూ రాయుడుని కార్నర్ చేస్తున్నప్పుడు ఒక నైఫ్తో షీ విల్ స్టాబ్ హిమ్. స్టాబ్ చేస్తే బ్లడ్ లేదా అక్కడి నుంచి వాటర్ పెట్టారు కదా, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇచ్చిన వాటర్ వస్తుంది. వాటర్ వస్తున్నప్పుడు ఈ షార్ట్లో ఎవ్వరికి తెలీదు ఇది కమల్ సార్ ఓన్ డైలాగ్. పంక్చర్ పంక్చర్ అని ఈ విల్ క్రై షౌట్. పప్పు అందరూ మన అందరూ స్పాట్లో ఇది సార్ పంక్చర్ బాగుంది బాగుంది పంక్చర్. థియేటర్ రెస్పాన్సెస్ ఆర్ ఫ్యాబులస్. ఇది చేస్తే నో చరణ్ రాజ్ నోటీసెస్ దట్ షీ హ్యాస్ స్టాబ్డ్ హిమ్. కట్ చేస్తే షీఈస్ రన్నింగ్ అవే, హీఈస్ రన్నింగ్, ఈ సీస్ హర్, ఈ అగైన్ ఫాల్స్. మళ్ళీ ఈయన ఇప్పుడు విజయశాంతి మీద పడిపోతారు. మళ్ళీ బోత్ ఏంటో ఫస్ట్ టైం ఇద్దరు పడిపోయాం, సెకండ్ టైం కూడా మన మీటింగ్స్ అన్నీ ఇలాగే ఉందే అని హీ విల్ మేక్ అ కామెడీ. హీ స్టార్ట్స్ ఫాలింగ్ ఫర్ హర్. చంద్రుడు ఫాల్స్, బట్ షీ హేట్స్ రాయుడు. అది ఆ ఒక ట్రాక్ మైండ్కి అమ్మాయికి ఇది యంగ్ కమల్ తెలీదు. ఇప్పుడు ఇక్కడి నుంచి పడిపోయి ఈయనకి అమ్మాయి మీద లవ్ వచ్చి వాట్ హీ డస్, చరణ్ రాజ్ కమ్స్ టు నో దట్ షీ స్టాబ్డ్ హర్. అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకొచ్చి అమ్మాయిని బదిలిస్తారు. ఏంటి నువ్వు ఎవరు, ఏం చేస్తున్నావు, అన్నీ ఎక్స్పోజ్ చేస్తావు మీ వైఫ్ గురించి, మీ ఆల్సో ఐ విల్ టెల్ అబౌట్ పెట్రోల్ అన్నీ వాట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అది కానీ షీ డేరింగ్గా మాట్లాడేటప్పుడు చంద్రుడు ది డిస్టెన్స్ నుంచి చూస్తారు. ఇమీడియట్గా హీ మనిషికి చెప్పి చరణ్ రాజ్ చంపేయరు అమ్మాయిని తీసుకువెళ్ళి దే వాంట్ టు కిల్ హర్. ఇప్పుడు హీ కమ్స్ టు నో దట్ హీ ఆర్ గోయింగ్ టు కిల్. యంగ్ కమల్ హాసన్ గోస్, సేవ్స్ విజయశాంతి అండ్ హర్ ఫాదర్. ఒక మంచి ఫైట్ పెట్టి అప్పుడు నువ్వు ఎవరు చెప్తే అప్పుడు చెప్తారు నాకు మేయర్ బోలిగా ఉంది కదా నా మేయర్ సన్. సో అనుకో ఒక క్యారెక్టర్ అయిన ఫర్ హర్ సేక్ ఒక కొత్త క్యారెక్టర్ రివీల్ చేసి నాకు సన్ ఉందో తెలియదే, ఐ హేట్ మై ఫాదర్, ఆయన చేసిన పని అని చెప్పు, ఐ థాట్ ఐ విల్ హెల్ప్ యూ అని యాక్టింగ్ చేసి ఈ క్రియేట్స్ అ క్యారెక్టర్ అండ్ కమ్స్ హోమ్. ఇప్పుడు ఇద్దరికి పర్వాలేదు, అట్లీస్ట్ మేయర్ సన్ ఇస్ గుడ్ అని దే ఇంప్రెషన్ ఇచ్చి ఇప్పుడు నౌ హీ వాంట్స్ టు సెండ్ అ లవ్ లెటర్ టు హర్. ఆ లవ్ లెటర్స్ కోసం ఆ రోజు ఐ స్టిల్ రిమెంబర్ ఒక లవ్ లెటర్ రాయాలని సీన్ అంతే. అది దవాళికి ఇచ్చి దవాళి పంపించా, యూ విల్ గివ్ ఇట్ టు హర్. ఒక ఫేవరెట్ సాంగ్ ఉంది అని నేను కమల్ సార్ అప్పుడప్పుడు పాడుతూనే ఉంటాం టైంపాస్లో. దట్ ఈస్ ప్రేమ్ పూజారి ఆ ఫిలింలో దేవానంద్ పిక్చర్ అది. ఫూలో కే రంగ్ సే దిల్ కీ కలం సే. ఈ సాంగ్ ఆల్మోస్ట్ 2 minutes ఆ పల్లవి ఉంటుంది. ఈ పల్లవికి వీ విల్ డూ దట్ ఒక లవ్ లెటర్ రాయడానికి ఒక సాంగ్ సిట్యువేషన్ క్రియేట్ చేసి రేడియోలో పాట వస్తుంది. మ్యూజికల్గా సింగిల్ షాట్లో ఈ విల్ గో, ఈ విల్ జంప్ ఆన్ ద టేబుల్, రైట్ అ లెటర్, ఈ విల్ గో. అక్కడి నుంచి దవాళి వస్తారు, వాడికి ఆయన కూడా డాన్స్ చేస్తారు. ఫుల్ హ్యూమరస్గా ఈ రైట్స్ అ లెటర్ అండ్ గివ్స్ ఇట్ టు హిమ్. వెళ్ళి చెప్పు అమ్మాయికి ఇవ్వు, అమ్మాయి ఏం ఇస్తుందో నాకు చెప్పు. హీ విల్ గో అండ్ గివ్ ద లెటర్ టు విజయశాంతి. ఆయనకి అమ్మాయికి ఏంటంటే దవాళి వస్తే రాయుడు మనిషిగా చెప్పు తీసుకుని కొడుతుంది ఆయన్ని, దవాళిని. వాడు అక్కడి నుంచి పక్కన ఒక స్టోర్ నుంచి ఫోన్ చేస్తారు. సార్ ఏంట్రమ్మా ఇచ్చా లెటర్ ఇచ్చారు. ఇచ్చింది అమ్మాయి? ఇచ్చింది సార్. నాకు ఎక్కడ ఇచ్చింది? చెంపలో వచ్చింది. చెంపలో ఎలా వచ్చింది? ఫ్లయింగ్ కిస్సా ఎలా? లేదు చెప్పుతో. అప్పుడే ఏమైంది అంటే విజయశాంతి వెల్కమ్ అండ్ టేక్ ద ఫోన్. ఏంట్రా నువ్వు నాకు లెటర్ రాస్తారా? రాయుడు తిడుతున్నప్పుడు టప్పుమని హీ క్రియేట్స్ ఆ సెకండ్ క్యారెక్టర్. సో రాయుడు అండ్ హిస్ సన్ డబుల్ రోల్గా హీ విల్ డూ. బ్యూటిఫుల్గా చేస్తారు. ఈ నువ్వు ఫాదర్ అండ్ సన్ క్లాష్ లాగా ఈయన ఆ గొంతులోంచి మాట్లాడి ఈ గొంతులో మాట్లాడి మీస పక్కన తీసుకుని ఆయన చెప్పుతో కొడతారు. అన్ని డ్రామా.
ఆ డ్రామాలో రాయుడు సేస్ నువ్వు ఆ అమ్మాయి మీద లవ్ చేస్తే నన్ను చంపుతావునరా అంటే ఈ అమ్మాయి ఇక్కడ రాయుడుకి ఇఫ్ షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద సన్ రాయుడు విల్ గెట్ అప్సెట్ అని అమ్మాయికి తెలిసిపోతుంది. సో వాట్ షీ విల్ డూ, నేను మీ అబ్బాయి మీద ప్రేమలతో పడతాను, నువ్వేం చేస్తావు, వద్దు కానీ ఇన్సైడ్ రాయుడు ఈజ్ లైకింగ్ బికాస్ దట్ ఈస్ చంద్రు. కట్ చేస్తే ఇద్దరు ఒక పార్క్లో మీట్ చేసి ఒక మంచి సాంగ్, ఒక కామెడీ సాంగ్, ఫాదర్ నారాయణ చూస్తారు. ఒక కామెడీలో ఎండ్ ఆఫ్ ద సాంగ్ షీ సేస్ నాకు ఒక ఫైల్ కావాలి పెట్రోల్ గురించి, ఈ సెడ్ ఐ విల్ గెట్ ఇట్. కానీ ఇక్కడ ఆ వీణతో అది ఆఫీస్ నుంచి తీసుకురావాలి. ఆ వీణ ఒక పెద్ద షీ ఈజ్ ఫాలన్ ఇన్ లవ్ విత్ చంద్రు, షీ ఈజ్ ట్రైంగ్ టు రేప్ హిమ్. ఆ కామెడీ దానిలో వాటర్ బెడ్ కామెడీ ఏదేదో చేసి వాట్ ఈ సెల్ సార్ మన ఇద్దరం ఒక హోటల్కి వెళ్తాం, విక్టోరియా హోటల్లో, అక్కడ వీ విల్ ఎంజాయ్ ఫస్ట్ నైట్ అని అమ్మాయిని సెటప్ చేసి ఆ ఫైల్ అమ్మాయి నుంచి తీసుకొచ్చి దే కమ్ టు హోటల్. ఇప్పుడు హోటల్లో డబుల్ ట్రిపుల్ యాక్షన్ చేసాం. అక్కడ హీ విల్ కమ్ యాజ్ రాయుడు విత్ వీణా, అక్కడ విజయశాంతి లాబీలో ఉంది. చూసి అమ్మాయిని ఈయన కోపంగా షీ విల్ టర్న్ అ ఫేస్, హీ విల్ గో అప్ స్టైర్స్, గో టు ద బెడ్రూమ్, స్ట్రైట్ అవే అమ్మాయికి ఒక మెడిసిన్ ఒక పౌడర్ ఇచ్చి అమ్మాయిని అన్కాన్షియస్ చేసి హీ విల్ చేంజ్ హిస్ గెటప్, కమ్ డౌన్. చూస్తే విజయశాంతి ఉందో ఇక్కడ ఈ ఫైల్ ఇస్తారు. హ్యాపీ బోత్ ఆఫ్ దెమ్ కమ్ టు రెస్టారెంట్ వెళ్ళి మాట్లాడినప్పుడు మారుతిరావు అక్కడ ఉన్నారు. మారుతిరావు ఐడెంటిఫైస్ యంగ్ కమల్ హాసన్ బికాస్ ఆయనకు ఒక ఫాస్ట్ ఉంది, హీ నోస్ ద ఫ్లాష్ బ్యాక్. నో దే ఆర్ రన్నింగ్, దే ఆర్ చేసింగ్, ఫైట్ కారిడార్లో ఫైట్ అన్ఎక్స్పెక్టెడ్గా సంబడి విల్ బీట్ కమల్, హీ విల్ గెట్ చంద్రుడు విల్ గెట్ హర్ట్. వాట్ షీ విల్ డూ, సారీ పళ్ళు తీసుకుని షీ విల్ టై నాట్ టు హిమ్, హీ విల్ సెడ్ యూ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సైడ్, హీ విల్ రష్ అప్, గో టు ద రూమ్. అప్పుడు వీణా ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ హర్ కాన్షియస్నెస్. ఈ రాయుడు గెట పెట్టుకుని అమ్మాయిని తీసుకెళ్తే కింద మారుతిరావు ఉన్నారు. రాయుడు గారు ఈ డజన్ నో ఈ రాయుడు ఈజ్ చంద్రన్ ఈజ్ రాయుడు, ఈ జస్ట్ విష్ హిమ్ అండ్ ఈ విల్ గో. బయటికి వెళ్ళి విజయశాంతి ఫ్రమ్ డిస్టెన్స్ ఈజ్ వాచింగ్, రాయుడు వస్తున్నారు, ఆ అమ్మాయి తాగి ఉంది, అమ్మాయిని ఒక కార్లో పెట్టి ఈజ్ గివింగ్ అ టిప్ టు ది వాచ్మ్యాన్. టిప్ చేసినప్పుడు దాని చేతిలో ఆ సారీ ఉంది. అమ్మాయికి షాక్, నేను సారీ కట్టింది చంద్రుడు, ఇంద్రుడు ఈ రాయుడు చేతులు ఎలా ఉంది, షాక్. కట్ చేస్తే ఆన్ ద వే వాట్ హీ డస్ చంద్రుడు, హీ విల్ గెట్ డౌన్ అట్ ది గన్నవరం ఆ ఫ్యాక్టరీ అండ్ ఓన్లీ సెండ్ ది మిస్ట్రెస్. చరణ్ రాజ్ అక్కడ వెళ్ళి చూస్తే ఎక్కడ రాయుడు అక్కడ. అప్పుడు దట్ డ్రైవర్ సేస్ సార్ ఆయన ఫ్యాక్టరీలో దిగారు సార్. ఆయనకు షాక్, హీ విల్ కమ్ రషింగ్. ఇక్కడ హీ గోస్, చంద్రుడు గోస్ టు ఫ్యాక్టరీ, అక్కడ విజయశాంతి కూడా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఆ ఫ్యాక్టరీలో డబుల్ రోల్ బిట్వీన్ చంద్రుడు అండ్ ఇంద్రుడు. హీ ఈజ్ హ్యాంగింగ్ ఇన్ దట్ అలాంగ్ విత్ ఆల్ ది యానిమల్స్, హీ ఈజ్ ఆల్సో హ్యాంగింగ్ దేర్. ఈయన చూసి ఈయనకి షాక్, విజయశాంతి వస్తుంది, అమ్మాయికి ఇద్దరిని చూసి షాక్. ఒక చిన్న కామెడీ, ఈ షాక్ ఇక్కడ మాస్క్ చేయాలి. అక్కడ పిఎస్ ప్రకాష్ గారు దేవుడు, అది అంత చిల్నెస్లో మిస్ట్ వస్తుంది, వేపర్ వస్తుంది, మాట్లాడేటప్పుడు అన్ని స్మోక్ ఉంది, అంత 0 డిగ్రీలో ఉన్నప్పుడు మాస్క్ చేశారు డబుల్ రోల్ పర్ఫెక్ట్గా చేసి వి డిడ్ దట్ షాట్ అండ్ అక్కడ ఎండ్ ఆఫ్ ఇట్ బోత్ ఆఫ్ దెమ్ విల్ ఎస్కేప్. దెన్ చరణ్ రాజ్ విల్ కమ్. ఆయనకి భయం, వీడికి తెలుసుంటే పోలీస్ చెప్తారని ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి యూ విల్ బ్రింగ్ ఇట్ మన ఇంటి ఫ్రీజర్లో పెట్టుకుంటామని తీసుకెళ్తారు. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ దే ఆర్ యంగ్స్టర్స్ అండ్ దే ఆర్ ఇన్ వన్ ప్లేస్. షీ సేస్ హూ ఆర్ యూ, నౌ హీ టెల్స్ ఎ స్టోరీ. ఆయన ఏం స్టోరీ, ఐ వాజ్ అ డాన్సర్, రికార్డ్ డాన్స్ చేసిన మనిషి, నాకు ఒక అమ్మాయితో లవ్ ఉంది, ఆ లవ్లో వీ వర్ ఆల్ వెరీ గుడ్ హ్యాపీ. ఒక సక్సెస్ఫుల్గా పార్ట్నర్ ఉన్నప్పుడు ఈ మారుతిరావు క్యారెక్టర్ అమ్మాయికి ఛాన్స్ ఇస్తానని ఆడిషన్ చెప్పి అబద్ధం చెప్పి అమ్మాయిని ఒక హోటల్కు తీసుకువెళ్ళి, అమ్మాయి అప్పుడు అటెంప్టెడ్ రేప్లో షీ విల్ రన్ అండ్ షీ ఫెల్ డౌన్ ఫ్రమ్ ది హోటల్ బాల్కనీ, షీ డైడ్. కానీ ఈయన మీద ఫుల్ తోసేస్తారు, మర్డర్ అటెంప్ట్ ఈయనే చేశారని నా మీద వచ్చింది. కానీ కోర్టులో ఈయనకి లాయర్ ఏం చెప్పారంటే మెంటల్గా యాక్ట్ చేసి నీకు వదిలేస్తారని మెంటల్గా యాక్ట్ చేసి మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ చరణ్ రాజ్ వచ్చి ఈ మ్యాటర్ చేశారు. అప్పుడు తెలిసిపోయింది నన్ను రాయుడుగా ఆయన పోలిక ఉంది అని నన్ను యాక్ట్ చేయమని చెప్పారు. ఫుల్ స్టోరీ హీ విల్ సే. అక్కడ అమ్మాయికి మీద ప్రేమ, రియల్ ప్రేమ వచ్చి ఒక మంచి లవ్ సాంగ్ వస్తుంది. ఇప్పుడు క్లైమాక్స్కి తీసుకున్నప్పుడు హీరో టార్గెట్ వచ్చింది, ఇది ఫారిన్
చైనీస్ ఆర్ కమింగ్, సెంట్రల్ మినిస్టర్స్ కమింగ్, సైన్ చేయాలి, డబ్బు ఇవ్వాలి. ఇక్కడి నుంచి ఆ క్లైమాక్స్కి కామెడీ కమ్ యాక్షన్ తీసుకురావడానికి టెర్ఫిక్ ప్లానింగ్ చేశారు అక్కడ. చరణ్ రాజ్ ఏం చేశారంటే వీణా క్యారెక్టర్ ఓవర్డూ చేస్తుంది ఆయన అమ్మాయి ఈయన మీద ఒక ఎఫ్ఐఆర్కో హీ విల్ కిల్ హిమ్. చంపి బయట వెళ్తే అక్కడ ఫ్యామిలీ మదర్ రాయుడు వైఫ్ అందరూ వచ్చారు అక్కడ ఫ్యామిలీ. ఏంటంటే ఆ రోజు ఒక మంచి విశేష రోజు, సత్య పూజ ఉంది, మీతో ఒక వెడ్డింగ్ యానివర్సరీ డేట్, మీతో ఆశీర్వాదం చేయాలని అమ్మాయి వీల్ చైర్ నుంచి పడిపోయి ఈయన లెగ్ మీద పడతారు. ఈయనకి చాలా ఫీలింగ్ వచ్చింది. తర్వాత పొట్టు వేస్తారు. అందరూ ఇంత మంచి ఫ్యామిలీకి ఏదైనా ఒక మంచి పని చేయాలని ఆయనకు డిసిషన్ వస్తుంది అక్కడ. దెన్ ఫ్రమ్ దేర్ యాజ్ ఈ గోస్ టు ది ఫంక్షన్ వేర్ ఫుల్ క్రౌడ్ వెయిటింగ్, దారిలో ఏం చేస్తారంటే సడన్గా హీ విల్ క్రియేట్ వన్ ప్లాన్. హీ విల్ గో టు అసెంబ్లీ అండ్ అసెంబ్లీలో అందరికీ అన్నీ అనౌన్స్ చేసేస్తారు, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి. ఈ విల్ బికమ్ అ గుడ్ ఫెలో. సో హీ హెస్ డన్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. ఈ రోడ్, ఇప్పుడు ఫ్రీ టాయిలెట్స్, ఈ ఫ్రీ అకామిడేషన్ అనౌన్స్ చేస్తే పీపుల్ మీ మైండ్లో హీ హెస్ బికమ్ అ గుడ్ మ్యాన్. సో ఆల్రెడీ పీపుల్ సపోర్ట్ ఉంది. హిస్ ప్లాన్ ఇస్ మా మదర్ని నేను కాపాడాలి, షీ ఈజ్ ఇన్ అ గెస్ట్ హౌస్ బై మారుతిరావు. So on the way from airport to that place, to the ground, how he escapes from the car, how he goes to that place, saves his mother and comes back to the hall where they sign everything, or check తీసుకొని they will come to the main climax. ఇప్పుడు క్లైమాక్స్లో ఎంత పని ఉంది. రాయుడు లేదు, ఇది చంద్రు. సో ఫర్ ద వరల్డ్ రాయుడు షుడ్ డై, అప్పుడే చంద్రు క్యాన్ బి ఫ్రీ. డెడ్ బాడీని ఒక అంబులెన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు చరణ్ రాజ్ ఇస్ ది కల్ప్రిట్, ఆయన ఎక్స్పోజ్ చేయాలని హీ హ్యాస్ టు ప్లే అ గేమ్. చరణ్ రాజ్ హ్యాస్ టు బి కిల్డ్ అండ్ చంద్రుడు రాయుడు హ్యాస్ టు డై ఫర్ చంద్రుడు టు బి లివ్. సో ఇదన్నీ ఒకే సీన్లో తీసుకురావడానికి ఒక క్రౌడ్ సీన్, ఒక సికింద్రాబాద్లో ఫుల్ క్రౌడ్. ఈ టాకింగ్ అబౌట్ జనరల్గా మాట్లాడితే సడన్గా రాయుడు విల్ టాక్ అబౌట్ యాంటీ చరణ్ రాజ్ ఏంట్రా పబ్లిక్ ముందు ఎక్స్పోజ్ చేస్తారు, ఈడే డర్టీ ఫెలో, అన్నీ ఇదే చేస్తారు, ఈయనే చేస్తారు అని కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు సడన్గా సంబడి విల్ టేక్ అండ్ షూట్ హిమ్. పబ్లిక్లీ ఈజ్ అసాసినేటెడ్. ఆయన పడిపోతారు. పబ్లిక్ ఆయన చని ముందు ఏం చేసావురా త్రిపాఠి చెప్తే పబ్లిక్ కోపంలో ఆల్రెడీ ఈజ్ బికమ్ అ డార్లింగ్ ఆఫ్ ది క్రౌడ్. రాయుడు మీద సింపతి, ఆయనకు ఒక మంచి నేమ్ ఉంది. ఇప్పుడు పీపుల్ విల్ గో అండ్ చేస్ చరణ్ రాజ్ విల్ రన్. కార్లో వెళ్తున్నప్పుడు కార్ని పట్టుకొని దే విల్ బర్న్ ఇట్ అండ్ హీ విల్ డై. ఇక్కడ డెడ్ బాడీ తీసుకొని ఒక అంబులెన్స్ పెట్టి విజయశాంతి అండ్ ఫాదర్ విల్ రన్ ఫ్రమ్ ఇన్ ది అంబులెన్స్. పీపుల్ ఆర్ ఆల్ వాట్ హ్యాపెండ్ అని ఆన్ ద వే ఆ ఫ్రీజర్లో ఆల్రెడీ ఆ కమలాసన్ ఉన్నారు. టక్కని రాయుడు డ్రెస్ మార్చి ఈ అంబులెన్స్లో వెళ్ళి తోసేస్తారు. విచ్ దేసే అంబులెన్స్లో రాయుడు చనిపోయారు, డెత్ అండ్ క్రౌడ్. బయట దీస్ పీపుల్ ఆర్ ఎస్కేప్డ్ అండ్ ద హోల్ క్రౌడ్కి రాయుడు మీద ఇప్పుడు మంచి పేరు. సో దే క్రియేట్ వన్ బిగ్ స్టాచ్యూ ఫర్ హిమ్. ఒక రావణుని ఒక రామ చేశారు. సో ఫుల్ క్రౌడ్, ఫ్యామిలీకి హానర్, దే మాల వేసి దే విల్ ఆల్ బి టాకింగ్ అబౌట్ గ్రేట్ మ్యాన్. చూస్తే పాప చేతులు ఇంకా డైమండ్స్ ఉంది అని వి ఎస్టాబ్లిష్. ఫ్యూచర్లో ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ అని వి ఎస్టాబ్లిష్. ఎక్కడో ఒక పైన ఒక టెర్రస్ మీద విజయశాంతి అండ్ కమల్ విల్ బి స్టాండింగ్. She will say, you made a Ravana into a Rama, but at least for the sake of children and the family, ఒక మంచి పని చేసావును అని ఒక మంచి హ్యాపీ ఎండింగ్లో ఒక టైట్ స్క్రీన్ ప్లేలో చేసి ఒక ఫిలిం చేసాం, విచ్ ఇస్ అ సూపర్ డూపర్ హిట్. అండ్ థ్యాంక్స్ టు రామానాయుడు సార్, థ్యాంక్స్ టు సురేష్ బాబు సార్, అండ్ థ్యాంక్స్ టు కమల్ సార్ అండ్ ఆల్ ద టీమ్. I am very happy to have done such a beautiful film. Thank you. பரபரப்பான சினிமா செய்திகள், நட்சத்திரங்களின் பேட்டிகள், சினிமா வரலாறு ஆகியவற்றை பார்க்கவும் படிக்கவும் உங்களுக்கான இணையதளம் tourantalkies.co.